బ్రేకింగ్ న్యూస్. వేసవి తాపాన్ని తీర్చుకుందామని వెళ్లిన ఆ విద్యార్థిని పాలిట ఆ ఈత కొలని ఖాయముడైంది. స్నేహితులతో కలిసి సరదాగా గడుపుకుందామనుకున్న ఆ యువతి నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా వికట జీవిగా మారింది. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ అల్వాల్ విఆర్ గార్డెన్ సమీపంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్కు చెందిన వైష్ణవి అనే విద్యార్థిని లయోలా కళాశాలలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతుంది. గత 10 రోజులుగా తన స్నేహితులతో కలిసి ఈత నేర్చుకునేందుకు వెళుతున్న వైష్ణవి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందింది. ఈ ఘటనకు ఈత కొలను నిర్వాహకుడి నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి. ఏదైతే అటు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్ళిన విద్యార్థి కూడా దానిలో పడి మృతి చెందినట్టు తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎందుకంటే సమ్మర్ సమీపిస్తున్న సమయంలో ఇటు ఈ స్నేహితులతో కలిసి స్విమ్మింగ్ నేర్చుకుందామనే ఒక ఉద్దేశంతో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి వైష్ణవి అయితే అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి వివి స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ సంబంధించినటువంటి అకాడమీకి అయితే వెళ్ళింది. అయితే ఆ సమయంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అయితే స్విమ్మింగ్ పూల్ వెళ్ళినట్లయితే తెలుస్తుంది. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు తనకి కావాల్సినటువంటి, ఎందుకంటే స్విమ్మింగ్ నేర్చుకునే ఆ టైంలో ఆ ట్రైనీగా భావించి అటు స్విమ్మింగ్ పూల్ కి సంబంధించినటువంటి నిర్వాహకులు ట్యూబ్సే కానీ దానికి సంబంధించిన అన్ని సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా ట్రైనింగ్. అయితే ఈ రోజు ఇటు వైష్ణవి ఏదైతే వెళ్ళినటువంటి స్పోర్ట్స్ అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ అకాడమీలో అక్కడ తనకు కావాల్సినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏదైతే ట్యూబ్ అదంతా కూడా ఇవ్వనట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆ నిర్లక్ష్యంతోనే తను ఆ ధైర్యంతో సరే నేర్చుకుందాము, ఒకసారి ఏమవుతుంది వాటర్ లోకి దిగుదామన్న ఒక ఉద్దేశంతో అయితే తను ఆ నీళ్ళలోకి దిగినట్లు కూడా తెలుస్తోంది. అయితే దిగిన వెంటనే కూడా కాసేపటికే తనకి ఊపిరి ఆడక పూర్తిగా కూడా లోపలికి మునిగిపోయిన పరిస్థితి. అయితే కాసేపటికే తనని బయటకు తీసుకొచ్చి వెంటనే అతను మింగినటువంటి వాటర్ బయటకు తీసే ప్రయత్నంలోనే తను అప్పటికే మృతి చెందినట్లు కూడా అటు స్థానికంగా ఉన్నటువంటి వైద్యులు చూస్తున్నారు. అయితే పూర్తిగా కూడా ఈ స్విమ్మింగ్ పూల్ సంబంధించినటువంటి నిర్వాహకుల నిర్లక్ష్యం మనకి కంటి కనిపించినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక ట్రైనీ అక్కడికి ఎవరైనా స్విమ్మింగ్ పూల్ నేర్చుకోవడానికి వస్తే తగిన సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోలేదు, అమ్మాయికి ట్యూబ్ అదే విధంగా ఆ గ్లాసెస్ వంటివి ఎందుకు ఇవ్వలేదు అనే దానిపైన కూడా పోలీసులు అయితే ఆ కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతానికి అయితే నిర్వాహకుడు పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అసలు ఎందుకు కావాలనే నిర్లక్ష్యం చేశారా లేకపోతే ఏంటి, ఆ అమ్మాయి ఆ టైంకి స్విమ్మింగ్ చేసే సమయానికి అక్కడ నిర్వాహకులు ఎవరు లేరా అనే దానిపైన కూడా అల్వాల్కి సంబంధించినటువంటి పోలీసులు అయితే దర్యాప్తు మొదలుపెట్టారు. అక్రమ్, ఏదైతే అటు కోచింగ్ ఇచ్చినప్పుడు కూడా కోచ్ కంపల్సరీ పక్కన ఉండాల్సి వస్తుంది. సో అయితే తన నీటిలో మునిగిపోయిన సమయంలో చుట్టుపక్కల వారు కూడా ఎవరు గమనించలేదా తనని? అసలు దీనికి సంబంధించి వారు ఏమన్నా చెప్తున్నారా? తప్పకుండా ఒక ట్రైనీ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఆ నిర్వాహకులే కానీ లేకపోతే ఆ ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి కానీ ఖచ్చితంగా ఆ ఆవరణలో ఉండాలి, అక్కడే ఉండాలి, ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ట్యూబ్ వేసుకొని పిల్లలు దిగుతా ఉంటారు, కొన్నిసార్లు వితౌట్ ట్యూబ్ కూడా వాళ్ళని ఆ ధైర్యం చెప్పే నేపథ్యంతో కూడా ఆ ఉద్దేశంతో కూడా వాళ్ళని వాటర్ని దిగుతా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ వైష్ణవి తనకి ఈ రోజు సండే కావడంతో కూడా తను స్థానికంగా ఉన్నటువంటి లోయలా ఇంటర్మీడియట్ కాలేజ్ లో చదువుతుంది. ఈ రోజు సండే కావడంతో అటు అవుటింగ్ పాస్ తీసుకొని తను బయటికి వెళ్ళింది. అయితే ఆ సమయంలోనే స్విమ్మింగ్ పూల్ లో దిగుతున్న సమయంలో తను స్విమ్మింగ్ నేర్చుకుందామని వాటర్ లో దిగుతున్న సమయంలో అక్కడ నిర్వాహకులు ఎవరు లేనట్లు కూడా తెలుస్తోంది. అయితే తను ఆ లోపల మునిగిపోతున్న సమయంలో కూడా స్థానికులు ఎవరి సరదాలో కూడా వాళ్ళు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఒక్కసారిగా కూడా వేరే వారు సడన్ గా గమనించేటప్పటికే తను లోపల కాళ్ళు చేతులు ఆడిస్తూ కనిపిస్తుంది. సో ఆ టైంలో హుటాహుటిన కూడా తనని బయటికి తీశారు. బయటకు తీసి తను మింగినటువంటి నీటిని మొత్తం కూడా బయటికి తీసే ప్రయత్నం చేశారు. అక్కడ నుండి స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కి తరలించే లోపే తను మృతి చెందినట్టు కూడా తెలుస్తోంది. మొత్తానికైతే వైష్ణవికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకైతే అటు ఈ సమాచారం అందగానే తన కుటుంబ సభ్యులు పూర్తిగా కూడా కన్నీరు ముందే అవుతున్నారు. అయితే వైష్ణవి సొంతూరు రాజస్థాన్ గా కూడా తెలుస్తోంది. ఇంటర్మీడియట్ చదువుల నిమిత్తం హైదరాబాద్ లోని లోయలో కాలేజీలో అయితే జాయిన్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే వైష్ణవికి సంబంధించినటువంటి మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక రేపు అటు వైష్ణవికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు అయితే హైదరాబాద్ కు వచ్చి మృతదేహాన్ని క్లెయిమ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ అక్రమ్, థ్యాంక్ యూ.